Good morning, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ PM Modi and French President Macron hold talks in Jaipur to elevate ties. మన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఇండియాకి రావడం జరిగింది కదా. ఎందుకోసం వచ్చారు? హీ హాస్ కమ్ టు ఇండియా యాజ్ ఎ చీఫ్ గెస్ట్ టు ద రిపబ్లిక్ డే పరేడ్, టు అవర్ రిపబ్లిక్ డే పరేడ్ కి 26 జనవరి రోజు న్యూఢిల్లీలో జరగబోతున్న రిపబ్లిక్ డే పరేడ్ కి ఈయన చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది కదా. సో మరి ఆ ఒక్క విషయమే కాకుండా దాంతో పాటు మా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి మరియు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారికి మధ్యలో బైలేటరల్ టాక్స్, దౌత్యపరమైన రెండు దేశాలకు మధ్యలో సంబంధాల విషయం మీద బైలేటరల్ టాక్స్ కూడా నడిచాయి. అందులో భాగంగా ఈ బైలేటరల్ టాక్స్ జైపూర్ లో నిర్వహించడం జరిగింది. జనరల్ గా ఇప్పటి వరకు ఉన్న పద్ధతి చూస్తే బైలేటరల్ టాక్స్ అనేటివి ఎప్పుడైనా ఇండియా క్యాపిటల్ సిటీ అయిన న్యూఢిల్లీలోను, లేకపోతే నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇలాంటివి గుజరాత్ లోను జరుగుతూ వచ్చాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఇంకొక స్టేట్ క్యాపిటల్ అయిన జైపూర్ వాటికి ఆతిథ్యం ఇచ్చింది. అందులో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి జైపూర్ సిటీకి దగ్గరలో ఉన్న జంతర్ మంతర్ కి, అమేర్ ఫోర్ట్ కి అండ్ ఆల్సో జైపూర్ సిటీలోను వీళ్ళు తిరగడం జరిగింది. సో మరి నరేంద్ర మోడీ గారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు అమేర్ ఫోర్ట్ కి వెళ్ళారు, జంతర్ మంతర్ కి వెళ్ళారంటే ఆటోమేటిక్ గా వాటి మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి కదా. ఎవరు వెళ్ళిర్రు అక్కడ కానీ ఎవరు అడగడు ఎగ్జామ్ లా. బట్ అమేర్ ఫోర్ట్ యొక్క ప్రశస్తత గురించి, అసలు జంతర్ మంతర్ ఏంటి, ఎవరు కట్టించారు, దానికి సంబంధించిన విశేషాల గురించి మనకి ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు కదా. రైట్, ఫస్ట్ ఈ రెండు పాయింట్స్ దట్ ఈస్ అమేర్ ఫోర్ట్ అండ్ జంతర్ మంతర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏ విషయాల మీద బైలేటరల్ టాక్ జరిగాయో అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ జంతర్ మంతర్ అంటే ఢిల్లీలో ఉంది కదా, అది వేరే జంతర్ మంతర్, ఇది వేరే జంతర్ మంతర్. అది ఢిల్లీలో ఉంది, ఇది జైపూర్ లో కూడా జంతర్ మంతర్ ఉంది. దాన్ని ఎవరు కట్టించారు మరి? జైపూర్ లో జంతర్ మంతర్ ని కట్టించింది ఎవరు? ద ఫేమస్ రాజ్పూట్ కింగ్ మిస్టర్ సవాయి జైసింగ్. సవాయి అంటే కింగ్ కి ఇంకొక పేరు అనుకోండి. ఆ రాజస్థాన్ ఏరియాలో సవాయి అని కూడా పిలిచేవారు. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రాజ్పూట్ కింగ్ కాల్డ్ జైసింగ్ గారు ఈ జంతర్ మంతర్ ని కట్టించడం జరిగింది. బేసికలీ దిస్ జంతర్ మంతర్ అదేంటంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ 19 ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ బిల్ట్ బై మిస్టర్ సవాయి జైసింగ్. ఓకే, ఈ జంతర్ మంతర్ ఏరియాలో ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. మన ఇప్పుడు హైదరాబాద్ లోని బిర్లా టెంపుల్ దగ్గర బిర్లా వాళ్ళ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంటుంది కదా. వెళ్ళి ఎక్కడైనా శుక్రుడిని చూడాలనుకున్నా, చంద్రుడిని చూడాలనుకున్నా అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ వాడి చూస్తూ ఉంటారు కదా. అలా 19th సెంచరీలోనే సవాయి జైసింగ్ ఇలాంటిది ఒకటి జైపూర్ లో కట్టించాడు. ఈ సవాయి జైసింగే ఈ జైపూర్ సిటీ యొక్క ఫౌండర్. ఎలాగైతే మన హైదరాబాద్ కి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎలాగో జైపూర్ కి సవాయి జైసింగ్, అలా ఆయన జైపూర్ సిటీని కట్టించడంతో పాటు ఇలా ఒక జంతర్ మంతర్ అనే ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని కూడా కట్టించడం జరిగింది. ఓకే, మరి దీని కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 1734 అంటే 18th సెంచరీలోనే కంప్లీట్ అయిపోయింది. 1734. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కట్టించాడంటే 18th సెంచరీలో కట్టించాడు అనే పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మరి ఇంకా ఏమున్నాయి దీనికి సంబంధించి? జంతర్ మంతర్ గురించి అన్ని మాట్లాడుకున్నామా? ఎవరు కట్టించారు? సవాయి జైసింగ్. ఎక్కడ? జైపూర్ చుట్టుపక్కల ఏరియాలో. ఎప్పుడు? 1734లో. ఓకే, మరి ఇంకొక ఫేమస్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి దిస్ జంతర్ మంతర్ ఆఫ్ జైపూర్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇదొక యునెస్కో వాళ్ళు గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇండియా నుంచి. ఓకే, ఎప్పుడు గుర్తించారు దీన్ని? 2010లో యునెస్కో వాళ్ళు దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది జంతర్ మంతర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. అడిగితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ లో నుంచే క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, ఇండియన్ హిస్టరీలో భాగంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకు, ఏపీపీఎస్సీ వాళ్ళకు అడగచ్చు. ఎందుకంటే హిస్టరీలో కూడా కరెంట్ గా
టాపిక్స్ లో ఉన్నాయి, న్యూస్ లో ఉన్న వాటి మీద క్వశ్చన్స్ యూపీఎస్సీ లో చాలా సార్లు అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కూడా ఆ ట్రెండ్ ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ స్టాటిక్ టాపిక్, దట్ ఈస్ అమెర్ ఫోర్ట్. అమెర్ ఫోర్ట్ కూడా వెళ్ళారని చెప్పాను కదా. అమెర్ ఫోర్ట్ కి ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్ లో ఉంది. దీన్ని కట్టించింది ఎవరు? రాజా మాన్సింగ్. రాజా మాన్సింగ్ కట్టించాడు దీన్ని. దీన్ని కూడా ఈ అమెర్ ఫోర్ట్ ఇందాక పిక్చర్ చూశారు కదా, ఇది అమెర్ ఫోర్ట్. ఓకే, దట్ ఈస్ అమెర్ ఫోర్ట్. ఈ అమెర్ ఫోర్ట్ ని రాజా మాన్సింగ్ కట్టించడం జరిగింది. అండ్ ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. బట్ అది ఒక్కటే ఇండివిజువల్ గా వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదు. 2013లో రాజస్థాన్ లో ఉన్న హిల్ ఫోర్ట్స్, అంటే రాజస్థాన్ లో చాలా రాజవంశీయులు ముఘల్ టైంలో అటాక్ జరగకుండా ఏం చేశారంటే వాళ్ళ కోటల్ని కొండల మీద కట్టుకున్నారు, పెద్ద పెద్ద కోటల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ముఘల్స్ అనే కాదు, ముస్లిం రూలర్స్ అవాయిడ్ చేయకుండా, చుట్టుపక్కల రాజ్యాలకు దండయాత్ర చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మన దీపికా పదుకునేది పద్మావత్ సినిమా చూసే ఉంటారు కదా అందరూ, చాలా హిట్ అయిన సినిమా, మస్తు ఆడింది కదా. మరి ఆ సినిమాలో షాహిద్ కపూర్ కింగ్ కదా మేవాడ్ రాజ్యానికి. ఆ కోట కూడా ఒక కొండ మీద ఉంటుంది, గుర్తుందా? అలాంటి కోటలే చాలా ఉన్నాయి రాజస్థాన్ లో. అందులో నుంచి ఒక 7 ఫోర్ట్స్ కి గ్రూప్ ఆఫ్ హిల్ ఫోర్ట్స్ అనే పేరు మీద ఈ 7 కోర్ట్స్ కి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2013లో ప్రకటించడం జరిగింది. అందులో అమెర్ ఫోర్ట్ ఒకటి. ఓకే, అమెర్ ఫోర్ట్ ఒకటి. రైట్, ఇంకా మనం ఇంకో పాయింట్ కూడా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. అసలు వీళ్ళు దేనికి సంబంధించిన బైలేటరల్ ఇష్యూస్ లో మరి దేని మీద డిస్కస్ చేసుకున్నారంటే బేసికలీ డిఫెన్స్ ఇష్యూస్, సెక్యూరిటీ, జియోపొలిటికల్ సెక్యూరిటీ టాపిక్స్ అండ్ బిజినెస్ టైస్. రెండు దేశాల మధ్యలో బిజినెస్ టైస్, మన కంపెనీ వాళ్ళు అక్కడ పెట్టడం, వాళ్ళు ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం. అదేంటి సార్ ఎఫ్డిఐస్ కింద వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఎఫ్ఐఐస్ కింద కానీ మనం అక్కడికి వెళ్ళడం ఏంటి అనుకుంటారా? లేదండి, మన కంపెనీస్ కూడా ఫ్రాన్స్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాళ్ళ జాగ్వర్ ఉంది, టాటా స్టీల్ ఉంది, ఇవన్నీ ఫ్రాన్స్ లో, టీసీఎస్ ఉంది, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ లో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, నౌ మరి ఇంతకు ముందే చెప్పాను నేను ఇండియాకి ఎందుకు వచ్చాడన్నాను. మ్యాక్రాన్ విల్ బి అటెండింగ్ ద 75th రిపబ్లిక్ డే యాజ్ అ చీఫ్ గెస్ట్. మన ఇండియాలో 75th రిపబ్లిక్ డే జరగబోతుంది కదా, దానికి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ హ్యాస్ కమ్ యాజ్ ద చీఫ్ గెస్ట్. అండ్ ఇందులో ఇంకో పాయింట్ ఉంది, దట్ ఏంటంటే he is the 6th president of France to attend India's Republic Day as a chief guest. మన ప్రతి రిపబ్లిక్ డే కి ఎవరికో ఒక వేరే దేశ ప్రధానినో, సుల్తాన్నో, ప్రైమ్ మినిస్టర్నో, వాళ్ళ హెడ్ ఆఫ్ ది స్టేట్ ని పిలవడం మనకు ఆయవాది కదా. అలా ఇప్పటి వరకు ఫ్రాన్స్ నుంచి వచ్చినంత మంది ఏ దేశం నుంచి రాలేదు. ఓకే, దిస్ ఈస్ ద 6th time అండ్ హైయెస్ట్ ఫర్ ఎనీ కంట్రీ టు సెలబ్రేట్ టు పార్టిసిపేట్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఇన్ అవర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్. రాజా మాన్సింగ్, సవాయి జైసింగ్, జంతర్ మంతర్, అమెర్ ఫోర్ట్, ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ రేపటి క్లాస్ లో భాగంగా మనం మళ్ళీ ఈ రిపబ్లిక్ డే పెరేడ్ కి సంబంధించిన విషయాలు, ఈయన వచ్చాడు మన చీఫ్ గెస్ట్ గా ఎవరు, ఇమాన్యుయల్ మ్యాక్రాన్, మన తెలంగాణ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైతే శకటాలు పాల్గొని ఉంటే ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్ లో ఇంకా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బతద్రవ తాన్ టెంపుల్. ఇది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది? హిందూ పేపర్ లో వచ్చిందా, ఈనాడు పేపర్ లోనూ వచ్చింది, అన్ని పేపర్స్ కవర్ చేసాయి కదా. ఏమని? మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్స్ ప్రెసిడెంట్ అయిన రాహుల్ గాంధీ గారు తన భారత్ జోడో యాత్రలో భాగంగా ఇప్పుడు అస్సాంలో పర్యటిస్తున్నారు కదా. అక్కడ ఆయన బతద్రవ తాన్ టెంపుల్ కి వెళ్ళడానికి వెళ్ళారు. బట్ అక్కడి అధికారులు ఆయనని గుడిలోకి రానివ్వలేదు విత్ సమ్ ఆర్ అదర్ రీజన్స్. కాంగ్రెస్ వాళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు, అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు లేకపోతే ఈ టెంపుల్ అథారిటీస్ ఇంకొక రీజన్ చెప్తున్నారు. అదేంటనేది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అనవసరం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్ అంటే ఈ బతద్రవ తాన్ టెంపుల్. ఎందుకంటే ఇది ఒక ఫేమస్ సెక్ట్ కి సంబంధించిన టెంపుల్, ఇది అస్సాంలో. అండ్ ఇప్పుడు న్యూస్ లో ఉంది, రాహుల్ గాంధీ గారిని రానియలేరు కాబట్టి ఈ బతద్రవ తాన్ టెంపుల్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది బతద్రవ టాన్ టెంపుల్ అస్సాంది, చాలా ఉన్నాయి. ఆయన అలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఆ సెక్ట్స్ సంబంధించి. ఇది ఆ ఏరియాలో నగోన్ డిస్టిక్ ఆఫ్ అస్సాం లో ఉన్న బతద్రవ తాన్ టెంపుల్ కి సంబంధించిన ఎంట్రీ గేట్ ఇది. ఈయనెవరు? ఈయనెవరికైనా తెలుసా? ఎప్పుడైనా చూసున్నారా?
ఆర్ట్ అండ్ కల్చర్ యూపీఎస్సీలో చదివే వాళ్ళు ఈయన చూసి ఉంటారు ఫొటోస్. నితిన్ సింఘాలియా బుక్ లో ఫోటో కూడా ఉంటుంది. సో ఈయన ఎవరంటే శ్రీమంత్ శంకర్ దేవ్. ఈజ్ ఏ అస్సామ్స్ వైష్ణవేట్ రిఫార్మర్ సెయింట్. ఓకే, మన భక్తి మూమెంట్ టైంలో చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఈయన కూడా వస్తూ ఉంటాడు. అస్సాంలో వైష్ణవేట్ సెయింట్ అండి ఈయన. ఆయన స్థాపించిన ఆలయాలే ఈ బతద్రవ తాన్ టెంపుల్స్ ఆర్ బతద్రవ తాన్ టెంపుల్స్. ఓకే, దీన్ని బతద్రవ తాన్ అంటారు, లేకపోతే బొర్డోవా టాన్ అని కూడా అంటూ ఉంటారు. బొర్డోవా తాన్ అని కూడా అంటూ ఉంటారు. దీస్ ఆర్ లైక్ మన మఠాలు ఉంటాయి కదా, మన ఊర్లలో రామకృష్ణ మఠ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ అశోక్ నగర్ దగ్గర రామకృష్ణ మఠం ఉంది కదా, అది కూడా ఒక మఠం కదా, అట్లా మఠం అది కూడా ఒక టైప్ ఆఫ్ మఠం. ఓకే, నౌ బతద్రవ్ తాన్ ఈజ్ ఎ టెంపుల్ కాంప్లెక్స్. ఇప్పుడు న్యూస్ లో ఉన్నది, ఇట్ ఈస్ ఎ టెంపుల్ కాంప్లెక్స్ విచ్ ఈస్ బిల్ట్ నియర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ దిస్ వైష్ణవేట్ రిఫార్మ్ సెయింట్ కాల్డ్ శంకర్ దేవ్. ఈ శంకర్ దేవ్ గారు పుట్టిన జిల్లా ఎక్కడ? నాగౌన్ డిస్టిక్ లో పుట్టాడు. ఇప్పుడు అంటే డిస్టిక్, అప్పుడు ఏం లేదు, కానీ నాగౌన్ ఉన్న ఏరియాలో ఈ టెంపుల్ కాంప్లెక్స్ అనేది ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాక్రెడ్ సైట్ ఫర్ అస్సాం వైష్ణవేట్స్. అస్సాంలో వైష్ణవిజం ని ఫాలో అయ్యే వాళ్ళకు, విష్ణు భక్తులకు ఇది ఒక చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. సో మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ టెంపుల్ ని? నో, నాట్ దిస్ టెంపుల్. ఈ మఠాలని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే శంకర్ దేవ్ 1494 ADలోనే ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేస్తూ పోయాడంట. ఓకే, ఈ శ్రీమంత శంకర్ దేవ్ స్టార్టెడ్ ఏ ఫిలాసఫీ కాల్డ్ నియో వైష్ణవిజం. మరి ఈ నియో వైష్ణవిజంలో ఏముంటుందంటే, ఈ నియో వైష్ణవిజంలో మన బ్రాహ్మణికల్ ఆర్థోడాక్స్ వర్షిప్ వాల్యూస్ ఉంటాయి కదా, అలాంటివి పక్కకు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐడల్ వర్షిప్, గుళ్ళల్లో దేవుడి విగ్రహాలు పెట్టడం, ఇలాంటివి పక్కకు పెట్టి ఈయన సమానత్వం, దట్ ఈస్ ఈక్వాలిటీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ని ప్రబోధించిండంట. ఐడియల్స్ ని పెట్టడము, లేకపోతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే గుళ్ళకి వెళ్ళేవారు ఆ టైంలో, అలాంటివి ఏమీ లేకుండా అందరూ సమానులే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమానులే, ఎవరైనా ఇందులోకి రావచ్చు, మన దేవుడికి విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈయన ప్రబోధించాడు. దాన్ని ముందుకు తీసుకుంటూ ఉండేవాడంట. అలాంటి ఫిలాసఫీని, దేవుడికి విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ క్యాస్ట్ సిస్టమ్ ని ఫాలో కావాల్సిన అవసరం లేదు, ఇలాంటివన్నీ ఈయన నియో వైష్ణవిజంలో భాగంగా ముందుకు తీసుకెళ్తూ ఉండేవాడు. ఓకే, ఈ బతద్రవ్ సత్రాలు, ఓకే, వీటిని సత్రాలు అంటారు. ఈ బతద్రవ్ సత్రాల్లో ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ క్యాస్ట్ కాదు, ముస్లిమ్స్ వెళ్ళొచ్చు, క్రిస్టియన్స్ వెళ్ళొచ్చు, ఇప్పటికీ కూడా ఎవరన్నా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ మఠ్ అశోక్ నగర్ లో వెళ్తే మీరు రామకృష్ణ మఠ్ లో రామకృష్ణ పరమహంసది ఒక మందిర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చాలా మంది స్టూడెంట్స్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అందులోకి హిందువులు మాత్రమే వెళ్ళాలని చెప్పి ఏ రూల్ ఉండదండి, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళి ధ్యానం చేసుకొని రావచ్చు. మీరు చూస్తే గోడల మీద మన ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన ఈ కనిపిస్తూ ఉంటాయి అక్కడ. హిందూయిజం మాత్రమే కాకుండా హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం, జొరాస్ట్రిజం, ఇంకా అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి సంబంధించిన సింబల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. అండ్ అస్సాంలో ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ అనేది చాలా ఎక్కువనట అస్సాంలో. సో ఈ బతద్రవ మతంలో వీళ్ళు అస్సాం ఐడెంటిటీకి చాలా దగ్గరగా అక్కడ పాలిటీషియన్స్ కానీ లేకపోతే పీపుల్ కానీ ఈ బతద్రవ మఠాలని ఆర్ సత్రాలని ఈ పీపుల్ ఓన్ చేసుకుంటూ ఉంటారట. సో ఈ సత్రాస్ ఆర్ బీయింగ్ పొలిటిసైజ్డ్ రీసెంట్లీ. నవడేస్ దీస్ సత్రాస్ ఆర్ బీయింగ్ పొలిటిసైజ్డ్. ఈ సత్రాల చుట్టూ ప్రైవేట్ వాళ్ళు ఏ బిల్డింగ్స్ కట్టకుండా, చుట్టుపక్కల ఏరియాస్ లో ల్యాండ్ గ్రాబింగ్ చేయకుండా దాన్ని ప్రొహిబిట్ చేస్తూ అస్సాం గవర్నమెంట్ కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చింది. ఆల్రెడీ 2014-15 టైంలో రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఈ సత్రాల్లో దేవుణ్ణి ఎలా పూజిస్తారంటే డివోషనలీ, సాంగ్స్ పాడడము, డాన్సెస్ చేయడము, మెడిటేషన్ చేయడము, ఇలాంటి వాటి ద్వారా. ముఖ్యంగా ఈ సత్రాల్లో కృష్ణుడికి సంబంధించిన గీతాలు ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటారు, కృష్ణుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఓకే, మరి ఇందాక చెప్పాను ఈ ఫిలాసఫీని ఎవరు ప్రొపగేట్ చేశారన్నాను, ఆ ఫిలాసఫీని ప్రొపగేట్ చేసింది శంకర్ దేవ్. మరి ఆయన దానికి పెట్టిన పేరేంటి?
దిస్ ఫిలాసఫీ ప్రొపగేటెడ్ బై శంకర్ దేవ్ ఈస్ కాల్డ్ ఏక్ శరణ్ నామ్ ధర్మ. ఏక్ శరణ్ నామ్ ధర్మ. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ రావచ్చు. శంకర్ దేవ్ ప్రొపగేట్ చేసిన ఫిలాసఫీ పేరేంటి అని. అంటే దాని అర్థం ఏంటంటే ఒక నామాన్ని స్మరించుకుంటూ పాటల ద్వారా, మ్యూజిక్ ద్వారా, థియేటర్ ఆర్ట్స్ ద్వారా అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటారు ప్రజలు. ఓకే, ఈ సత్రాల్లో ఐడల్ వర్షిప్ ఉండదు, క్యాస్టిజం ఉండదు, అండ్ సోషల్ ఈక్వాలిటీ అనేది చాలా పక్కాగా ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రబోధించిన విషయాలు ఇవే. ఓకే, ఈ అస్సాం ట్రెడిషన్ లో భాగంగా బతద్రవ సత్రాలు అనేవి, ఈ బతద్రవ సత్రాలు అనేది మన విష్ణుమూర్తికి రెండవ వైకుంఠాలు అని చెప్పి అస్సాం జనాలు నమ్ముతారంట. సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. అలాగే ఈ బతద్రవ సత్రాల్లో ఎవ్రీ ఇయర్ హోలీ రోజున ఒక గ్రాండ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. దాన్ని డోల్ మహోత్సవ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇందులో ఈ 2 పాయింట్స్, ఏక్ శరణ్ నామ్ ధర్మ, డోల్ మహోత్సవ్, అలాగే రెండో వైకుంఠం, ఈ అన్ని పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ ఏక్ శరణ్ నామ్ ధర్మ ద్వారా దేనికి సంబంధించింది అంటే, దిస్ ఫోకస్డ్ ఆన్ ద వర్షిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భక్తి. మనం భక్తి మూమెంట్ గురించి ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం కదా. సో దానికి సంబంధించిందే ఇది. లార్డ్ కృష్ణని పూజిస్తూ ఉంటారు త్రూ సింగింగ్ అండ్ డాన్సింగ్ ద్వారా. అండ్ హిస్ టీచింగ్స్, ఈయన శంకర్ దేవ్ గారి టీచింగ్స్, దే మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ప్రేయర్స్ అండ్ చాంటింగ్ బట్ నాట్ ఎనీ ఐడల్ వర్షిప్స్. మరి ఈ శంకర్ దేవ్ యొక్క ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్ 4 పాయింట్స్. బేసికలీ ది శంకర్ దేవ్స్ ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్ 4 కాంపోనెంట్స్ ఆర్ పాయింట్స్ అనుకోండి. దట్ ఈస్ 1 దేవ అంటే గాడ్ అని, రెండోది నామ్ దట్ ఈస్ ప్రేయర్, అండ్ మూడోది భక్తాస్ దట్ ఈస్ డివోటీస్, అండ్ నాలుగోది గురూస్ టీచర్స్. ఈయన ఫిలాసఫీ అనేది ఈ 4 కాంపోనెంట్స్ మీద ఆధారపడి ఉంది. ఒకటి గాడ్, 2 ప్రేయర్స్, 3 డివోటీస్, 4th గురూస్. ఓకే, మరి ఇందులో క్వశ్చన్స్ దేని మీదకి వెళ్ళి అడగచ్చు. ఇందాక మనం మాట్లాడినట్టు వాట్ ఈస్ ఏక్ శరణ్ నామ్ ధర్మ అని అడగచ్చు. అది ఎవరికి సంబంధించిన ఫిలాసఫీ అని అడగచ్చు. అసలు దాంట్లో ఏం చెప్పారని అడగచ్చు. అలాగే డోల్ మహోత్సవ్, అసలు ఈ డోల్ మహోత్సవ్ అంటే ఏంటి, అది దేనికి సంబంధించింది అని అడగచ్చు. అలాగే రెండో వైకుంఠం. ఇవన్నీ వెరీ వెరీ important points, right? Now coming on to the next topic for today, that is General Bipin Rawat Stadium has been inaugurated by Lieutenant General Manoj Sinha in Baramulla. బారాముల్లాలో ఉన్న ఒక స్టేడియం, ఆల్రెడీ ఉన్న స్టేడియానికి పేరు మార్చి మన ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండే కదా, తమిళనాడులో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయాడు బిపిన్ రావత్, ఆయన పేరు పెట్టడం జరిగింది. ఓకే, మరి ఏ స్టేడియం, ఇంతకు ముందు ఆ స్టేడియం ఏమని పిలిచేవారంటే దట్ ఈస్ ద ఐకానిక్ జీలం స్టేడియం. పేరు జీలం స్టేడియం. ఓకే, ది జీలం స్టేడియం ఇన్ బారాముల్లా హ్యాస్ బీన్ అఫీషియలీ రీనేమ్డ్ యాజ్ జనరల్ బిపిన్ రావత్ స్టేడియం, honoring the late General Bipin Rawat as the first CDS of the country. ఆయన పేరు మీద, ఆయన ఈ దేశానికి చేసిన సేవల్ని గౌరవిస్తూ జీలంలో ఉన్న స్టేడియంకి బారాముల్లాలో ఉన్న జీలం స్టేడియంకి జనరల్ బిపిన్ రావత్ స్టేడియం అని పేరు పెట్టడం జరిగింది. ఈయన ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు? హీ డైడ్ ఇన్ ఏ హెలికాప్టర్ క్రాష్ ఇన్ తమిళనాడులోని కున్నూర్ అనే ఏరియా దగ్గర ఈయన హెలికాప్టర్ క్రాష్ లో చనిపోవడం జరిగింది. ఈయనతో పాటు ఇంకో 13 మంది చనిపోయారు. ఈ మొత్తం 14 మందిని గుర్తు చేసుకుంటూ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెమోరియల్ కూడా కట్టించింది లాస్ట్ ఇయర్. ఓకే, అండ్ అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటి, మన బిపిన్ రావత్ గారు ఆయన కెరియర్ లో ఇండియా నేపాల్ బార్డర్ లో చాలా సంవత్సరాల పాటు పనిచేశారంట, చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారట. సో నేపాల్ వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తూ నేపాల్లో ఉన్న ముక్తినాథ్ టెంపుల్లో, ది ఫేమస్ ముక్తినాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ ముక్తినాథ్ టెంపుల్లో ఉండే గంట, బెల్ ఉంటుంది కదా, మన ప్రజలు వచ్చి గంట కొడుతూ ఉంటారు, ఆ గంటకు రావత్ గారి గంట అని చెప్పి పేరు పెట్టడం జరిగిందట. రావత్స్ బెల్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, మరి ఈ స్టేడియాన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు? రీసెంట్ గా
రీసెంట్ గా ఇనాక్ట్ చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన మనోజ్ సిన్హా గారు. అడగచ్చండి, చెప్పలేం, ఎందుకంటే ఒక స్టేడియానికి పెట్టారు కాబట్టి మరి బారాముల్లా స్టేడియానికి ఎవరి పేరు పెట్టారు అని చెప్పి అడగచ్చు. ఓకే, మరి మనము ఫస్ట్ సిడిఎస్ సీనా అని చెప్పి మాట్లాడుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు సిడిఎస్ ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ సిడిఎస్ ఎవరు దేశంలో? అనిల్ చౌహాన్ ఈస్ ద ప్రజెంట్ సిడిఎస్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉంది బిపిన్ రావత్ గారికి సంబంధించి. ఇండియాలో ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇండియాస్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్, నార్థన్ మోస్ట్ పాయింట్ అంటే జమ్మూ కాశ్మీర్ K2 అంటాం, సదర్న్ మోస్ట్ పాయింట్ అంటే కన్యాకుమారి, రామేశ్వరం, ఇదేదో చెప్తూ ఉంటాం సదర్న్ మోస్ట్ పాయింట్. మరి ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లోని కిబూతు అనేది మన ఇండియాలోని లాస్ట్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్. దాని తర్వాత ఒక దిక్కు మయన్మార్, ఇంకో దిక్కు చైనా స్టార్ట్ అయిపోతా ఉంటాయి. ఓకే, ఈ కిబూతు దగ్గర మరి మనకు బార్డర్ చైనాతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఆర్మీ వాళ్ళు పహారా కాస్తా ఉంటారు కదా, ఒక రెజిమెంట్ ఉంటుంది కదా, ఆ ఆర్మీ రెజిమెంట్ కి పేరు చేంజ్ చేసి బిపిన్ రావత్, ఓకే, రావత్ రెజిమెంట్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ మధ్యన. ఇది కూడా సో ఇందులో 3 పాయింట్స్ ఏమి ఇంపార్టెంట్, ఒకటి బారాముల్లా స్టేడియానికి బిపిన్ రావత్ పేరు పెట్టారు, ఇంకొకటి ఇండియాస్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ లో ఉన్న కితుబు రెజిమెంట్ కి రావత్ రెజిమెంట్ అని పేరు పెట్టారు, ఇంకొకటి నేపాల్లో ఉన్న టెంపుల్లో ఉన్న ఒక గంటకు రావత్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆయన సిడిఎస్ గా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిడిఎస్ పేరు కూడా మనకు తెలిసి ఉండాలి, అనిల్ చౌహాన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఉగాండా న్యూస్ లో ఉంది. ఉగాండా ఎందుకు న్యూస్ లో ఉందంటే ఉగాండా వాళ్ళు రీసెంట్ గా G77 ప్లస్ చైనా సంబంధించి ఒక సమిట్ ని నిర్వహించడం జరిగింది. దాని పేరు థర్డ్ సౌత్ సమిట్. ఈ 77 దేశాలు ప్లస్ చైనాకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరూ దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఉగాండాలోని వాళ్ళ క్యాపిటల్ సిటీ అయిన కంపాలా ఈ ఈవెంట్ ని నిర్వహించింది. మరి మన ఇండియా నుంచి ఎవరు వెళ్ళారు? మోడీ గారు వెళ్ళారా? లేదు. జయశంకర్ గారు వెళ్ళారా? లేదు. వెళ్ళింది ఎవరు? వి మురళీధరన్. అదేంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ని దేశాలు పాల్గొన్న మీటింగ్ లో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వెళ్ళకపోవడం ఏంటి అని డౌట్ రావచ్చు. బట్ ఈయన వి మురళీధరన్ ఈజ్ ద MOS, మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఒక సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఆయన కింద 2 సబ్ మినిస్టర్స్ ఉన్నారండి, డిప్యూటీ మినిస్టర్స్ 2 ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఓకే, సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయిన వి మురళీధరన్ గారు ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ పాల్గొని he represented India and addressed a session, a plenary session of this G77 plus China third South Summit, which was held in ekkada Kampala is the capital city of Uganda. ఆయన మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే he emphasized about the important role played by Global South as the world's future growth engine. ఈ గ్లోబల్ సౌత్ అనేది రేపు రొద్ర ప్రపంచానికి గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తుంది అని చెప్పి ఈయన స్పీచ్ లో చెప్పడం జరిగింది. అండ్ ఈ టాపిక్ కి సంబంధించినంత వరకు వీళ్ళ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి థీమ్ ఏంటి? లీవింగ్ నో వన్ బిహైండ్. ఓకే, మరి ఈ థర్డ్ సౌత్ సమిట్ ఎవరు హోస్ట్ చేశారన్నాడు? రిపబ్లిక్ ఆఫ్ ఉగాండా. మరి అండర్ హూస్ చైర్మన్షిప్? అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ దేర్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ యోవేరీ కగూటా. వాళ్ళ ప్రెసిడెంట్ పేరున ఆయన ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. ఉగాండా క్యాపిటల్ సిటీ ఏమని చెప్పాను? కంపాలా. ఉగాండా క్యాపిటల్ సిటీ కంపాలా అండ్ వాళ్ళ కరెన్సీ షిల్లింగ్, ఉగాండా షిల్లింగ్. ఓకే, మొత్తం ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ బాగా ఎక్కువగా పాల్గొన్నాయి. ప్రపంచవ్యాప్తంలో ఉన్న 77 దేశాలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, నేషనల్ టూరిజం డే. ఎప్పుడు? January 25th. నేషనల్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? January 25th. ఆల్రెడీ ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం నేను క్లాస్ లో. ఏమని? January 25th అంటే నేషనల్ ఓటర్స్ డే. ఓకే, మరి ఈ నేషనల్ టూరిజం డేని ఎందుకు అసలు సెలబ్రేట్ చేస్తారంటే బేసిక్ గా టు రేజ్ అవేర్నెస్ అబౌట్ ద importance of tourism and value of tourism in the economy of our country. Okay, to raise awareness among the public about the importance and value of tourism sector
ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఇది ఒకటేనా, బట్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ many tourist sites or spots in India. ఓకే, మరి ఇలాంటి డేస్ కి ఇంపార్టెంట్ ఏమని చెప్పాను చాలాసార్లు మీకు. ఏ డే రోజు నిర్వహిస్తున్నారు, ఏ రోజు 25th January. ఇంకోటి థీమ్ ఏంటి మరి, థీమ్ ఏంటంటే ఇయర్ సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమరీస్ ఈస్ ద థీమ్. ఇంకొకటి ఏంటి ముఖ్య పాయింట్, ఏ ఉద్దేశంతో అంటే ఏమని చెప్పాను ఇందాక ఆల్రెడీ, టు రేజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ టూరిజం టు ద ఎకానమీ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఈ 3 పాయింట్స్ ఈ టూరిజం డేకి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్. మరి టూరిజం మినిస్టర్ ఎవరు ఇండియాకు? టూరిజం డే మాట్లాడుకుంటున్నాం, మరి టూరిజం మినిస్టర్ తెలవాలి, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకి స్పెషల్గా తెలవాలి. ఎందుకు? ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు మినిస్టర్ ఎవరు? జి కిషన్ రెడ్డి, గంగవరపు కిషన్ రెడ్డి. ఓకే, జి కిషన్ రెడ్డి గారు మినిస్టర్ ఫర్ టూరిజం. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో టూరిజం శాఖ మంత్రి. ఎంఓఎస్ కాదు, మెయిన్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ ఈయననే. ఓకే, ఈ టూరిజం అనేది ఒక దేశ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఎకానమీకి చాలా ఫారెన్ కరెన్సీని తీసుకొస్తుంది. ఇలాంటి టూరిజం మీద చాలా కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళ దేశాల ఎకానమీసే ఈ టూరిజం మీద డెవలప్ అయి ఉన్న దేశాలు కూడా మనం చాలా చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్న మాల్దీవ్స్, ఇది టూరిజం విషయం మీదే కదా గొడవ స్టార్ట్ అయింది ఫస్ట్. మాల్దీవ్స్ కానివ్వండి, లేకపోతే శ్రీలంక కూడా టూరిస్టులు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇండోనేషియాలో బాలి ద్వీపం ఉంది కదా, దానికి వెళ్తారు. థాయిలాండ్ అయితే టూరిజంకి ఎంత ఫేమస్ మీకు తెలుసు. అలాగే నేపాల్, ఇవన్నీ చాలా దేశాలు కూడా టూరిజం మీదనే ఆధారపడి, వాళ్ళ దేశ ఎకానమీస్ ఆధారపడి ఉన్నాయి. మరి టూరిజం మినిస్టర్ ఎవరన్నాను? జి కిషన్ రెడ్డి. మరి తెలంగాణకి ఎవరు? తెలంగాణ టూరిజం మినిస్టర్ ఎవరు గైస్? జూపల్లి కృష్ణారావు, కొత్తగా అపాయింట్ అయ్యారు. మరి ఆంధ్ర వాళ్ళకు, ఏపీఎస్సీ వాళ్ళకు ఎవరు? రోజా గారు అండి. రోజా గారు టూరిజం మినిస్టర్. ఓకే, రైట్. నౌ coming on to the next topic, that is some MCQs. We will be dealing about the topics which are in the news in the form of MCQs. Okay, coming on to the first question for today, that is which of the following documentaries has been nominated for best documentary feature at the Oscar 2024. Oscar 2024 కి ముఖ్యంగా ఎన్ఐఐ ఇది ఒక్కటే అయిందా? నామినేటెడ్ అంటున్నాడు, గెలిచింది అంటలేడు. ఓకే, మొత్తంగా 5 వెళ్ళాయి నామినేషన్ కి. అందులో మన ఇండియన్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన సినిమా కూడా ఒకటి ఉంది. దానికి సంబంధించిన ఈ క్వశ్చన్. మొత్తంగా 5 వెళ్ళాయి. మరి ఇండియా డైరెక్టర్ ఒకటి డైరెక్ట్ చేసింది ఒక ఫ్యూచర్ ఫిలిం ని, అది వెళ్ళడం జరిగింది. మరి అది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు: ద సైలెంట్ రోర్, ఆర్ టు కిల్ ఏ టైగర్, సి జంగల్ క్రానికల్స్, డి వైల్డ్ ఎన్కౌంటర్. మరి ఏది? Answer is To Kill a Tiger. This To Kill a Tiger is a documentary on a small Indian village. ఒక ఇండియన్ విలేజ్ లో జరిగిన సంఘటనల మీద ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది. అండ్ దిస్ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ ద బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఎట్ 2024 అకాడమీ అవార్డ్స్. ఆస్కార్ అవార్డ్స్ యొక్క ఇంకొక పేరేంటి? అకాడమీ అవార్డ్స్. మరి దిస్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ఏ కెనడియన్ పీపుల్. కెనడా దేశస్తులు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. బట్ దీనికి డైరెక్షన్ చేసింది ఇండియాలో పుట్టిన నిషా పహూజా. సో అందువల్ల ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. తను ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అయింది, బట్ ఇంతకు ముందు ఎమ్మీ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయింది. ఆమె ఎమ్మీ అవార్డ్స్ కి కూడా నామినేట్ అవ్వడం జరిగింది. అండ్ షీ లివ్స్ ఇన్ టొరంటో బేస్డ్ గా తను ఉంటుంది. అందువల్లనే కెనడియన్ ప్రొడ్యూసర్ దాన్ని ఆ ఫిలిం ని నిర్మించడం జరిగింది. మరి ఇది ఫస్ట్ టైమా ఆస్కార్స్ కి? ఎస్, ఆమె ఆస్కార్స్ కి వెళ్ళడం ఫస్ట్ టైం. బట్ దిస్ డాక్యుమెంటరీ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఇట్స్ నేమ్ బికాస్ ఇట్ వాజ్ ఆల్రెడీ premiered in Toronto International Festival in 2022 only. At that time it stood as the best Canada future film. Okay, 2022 లో ప్రతి ఇయర్ వాళ్ళ దేశంలో జరిగే కెనడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించడం జరిగింది. అండ్ అప్పుడు అది బెస్ట్ కెనడా ఫ్యూచర్ ఫిలిం కి అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. మరి ఈ ఫిలింలో దేని గురించి చెప్తారంటే, దిస్ ఫిలిం షోస్ అబౌట్ ఎ మ్యాన్ కాల్డ్ రంజిత్, హిస్ బ్యాటిల్ అగేన్స్ట్ ద
అగేన్స్ట్ ద క్రైమ్ కండక్టెడ్ అగేన్స్ట్ హిస్ డాటర్. ఓకే, ఆమె మీద జరిగిన తప్పుకు గాను ఆమె రేప్ గురవుతూ ఉంటుంది. దానికి జస్టిస్ కోసం ఆయన ఫైట్ చేస్తూ ఉంటాడు. దాదే ఇప్పుడు ఈ నామినేషన్కి వచ్చిన ఫిలిం యొక్క ముఖ్యమైన థీమ్. ఓకే, ఇంకొక 4 కూడా నామినేట్ అయ్యాయి దీంతో పాటు. బట్ అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మన ఇండియన్స్ తీసింది మాత్రమే మన ఎగ్జామ్స్ లో అడుగుతా ఉంటారు. మరి ఈ 2024 ఆస్కార్ అవార్డు ఎన్నోది? ఇది 96th ఆస్కార్ అవార్డ్. 96th ఆస్కార్ అవార్డ్ ఆర్ అకాడమీ అవార్డ్. ఇది ఎక్కడ నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం? హాలీవుడ్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. మనకు బాలీవుడ్ అంటే ఒక చిత్ర పరిశ్రమ కదా. బాలీవుడ్ అనే ఊరు ఎక్కడ లేదు. ఈ బాలీవుడ్ అనేది బాంబేలో ఉంటది, దాన్ని బాలీవుడ్ అంటూ ఉంటారు. మన తెలంగాణ హైదరాబాద్ లో ఉండేదాన్ని టాలీవుడ్ అంటారు, చెన్నైలో ఉండేదాన్ని కోలీవుడ్ ఉంటారు. బట్ ఈ హాలీవుడ్ అనేది అమెరికా ఫిలిం ఇండస్ట్రీకి ముఖ్య కేంద్రం. బట్ హాలీవుడ్ అనే ఊరు ఉందండి అక్కడ. హాలీవుడ్ అనే ఊరు ఉన్నది. ఆ ఉన్న ఊరికే వీళ్ళు పోయి కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ కి దగ్గరలో హాలీవుడ్ అనే ఒక ఊరు ఉంది, అక్కడికే వీళ్ళందరూ పోయి సినిమాలు తీస్తూ ఉంటారు. బట్ మన ఇండియాకి సంబంధించి అలా కాదు. ఓకే, రైట్. ఇన్ బేసిక్ థింగ్స్, ఇంకా బేసిక్ థింగ్స్, ఆస్కార్ న్యూస్ లో ఉంది. మరి ఆస్కార్ అసలు ఎవరెవరికి ఇస్తారు? దీస్ ఆర్ గివెన్ టు ద ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ ఇన్ రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద సినిమాటిక్ వరల్డ్ ఇన్ దాట్ ఇయర్. ఆ సంవత్సరంలో ప్రపంచ సినిమాల్లో వాళ్ళు చేసిన యాక్టింగ్ కి కానివ్వండి, టెక్నికలీ వాళ్ళు ప్రదర్శించిన గొప్పతనానికి కానివ్వండి, ఈ ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మొట్టమొదటిసారి ఆస్కార్ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇవ్వడం అంటే 1929 నుంచి ఈ ఆస్కార్ అవార్డ్స్ అనే వాటిని ఇస్తున్నారు. ఓకే, సినిమా వాళ్ళకి ఇస్తే ఆస్కార్ అంటారు. మరి టెలివిజన్ లో కూడా ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాటిని ఎమ్మీ అవార్డ్స్ అంటారు. అలాగే మ్యూజిక్ వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు కదా ఇస్తుంటే అవార్డ్స్, వాటిని ఏమంటారు? గ్రామీ అవార్డ్స్ అంటారు. గ్రామీ అవార్డ్స్ మీరు వినుంటారు, అప్పుడప్పుడు గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్స్ గురించి న్యూస్ లో వస్తుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది యుఎస్ లో ఇచ్చేది, దాన్ని టోనీ అవార్డ్స్ అంటారు. ఈ టోనీ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే థియేటర్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, థియేటర్ ఆర్ట్స్ లో పర్ఫామ్ చేసే వాళ్ళకు ఇస్తారు. థియేటర్ ఆర్ట్స్ అంటే ఏం లేదండి, మన ఊర్లలో ఇంతకుముందు ఈ సినిమాలు ఫేమస్ కాకముందు నాటకాలు ప్రదర్శించేవారు కదా, ఈ నాటకాలు ప్రదర్శించే పద్ధతినే థియేటర్ ఆర్ట్స్ అంటారు. మన ఇండియాలో ఏమేం థియేటర్ ఆర్ట్స్ ఫేమస్? మీరు యూపీకి వెళ్ళారనుకోండి, రామాయణం మీద నిర్వహించే రామ్లీల వారణాసిలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే మన యక్షగానం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ యక్షగానం. ఈ యక్షగానం అనేది మొట్టమొదటిసారిగా మన విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, సౌత్ ఇండియాలోనే గొప్ప సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో ఈ యక్షగానం అనేది విజయనగర రాజులు ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేయించడం జరిగింది. అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఫేమస్ థియేటర్ ఆర్ట్ ఏంటి? బుర్రకథ చాలా ఫేమస్ ఉంటుండే అండి. ఇంతకుముందు పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించేవారు. బట్ ఈ మధ్య దాని ఆర్టిస్టులకు పెద్దగా డబ్బులు రాక అది కనుమరుగైపోతుంది. ఈ మధ్య ఓన్లీ ఎక్కడో స్టేజ్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఇలా చేస్తున్నారు. ఇంతకుముందు ఇది ఫేమస్ గా ఉన్నప్పుడు చాలా మంది చేసేవాళ్ళు, ఇలా ఊరూరికి ఇంటింటికి వెళ్ళి ఇలా బుర్రకథ వినిపించేవారు. ఇప్పుడు మాత్రం ఇట్లా స్టేజ్ల మీద చేస్తారు. అప్పుడప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇలాంటి వాళ్ళు ఏమన్నా డెమాన్స్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు, ఈయన టీడీపీ ఎక్స్ఎంపీ అండి, చనిపోయారు ఆ మధ్యలో. ఇలాంటి వాళ్ళు ఏదైనా ప్రొటెస్ట్లు చేయాలనుకున్నప్పుడు ఇలాంటి బుర్రకథలు వాడుతూ ఉన్నారు. ఓకే, రైట్. నౌ coming on to the next topic for today, next question for today, that is, which 2 other countries participated in the exercise desert night conducted by Indian Air Force? Indian Air Force వాళ్ళు రీసెంట్ గా ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. ట్రైలేటర్ అంటే 3 దేశాలు కలిపి చేశాయి, దాన్ని ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ అని పిలిచారు. మరి ఇది ఏ 2 దేశాలకు మధ్య జరిగిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఈజిప్ట్, సుడాన్, ఫ్రాన్స్, యుఏఈ, ఫ్రాన్స్, రష్యా, యుఏఈ, ఈజిప్ట్. మరి ఏ 2 దేశాలు పాల్గొన్నాయి? ఫ్రాన్స్ అండ్ యుఏఈ. ఇది అప్పుడు తీసిన పిక్చరే, ఇది ఆ టైంలో తీసిన పిక్చరే. ఆ ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ లో భాగంగా తీయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంది. బట్ దీన్ని ఎక్కడి నుంచి నిర్వహించారంటే యుఏఈలో ఉన్న అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనకు వెస్టర్న్ కోస్ట్, ఇది ఇండియా మ్యాప్ అనుకోండి, వెస్టర్న్ కోస్ట్ లో ఎయిర్ బేసెస్ ఉన్నాయి కదా, ఆ ఎయిర్ బేసెస్ నుంచి అరేబియన్ సీకి వెళ్ళారు. వీళ్ళు ఫ్రాన్స్ అండ్ యుఏఈ వాళ్ళు ఈ అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి రావడం జరిగింది. బేసికలీ దిస్ ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ ఈస్ కండక్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాంగ్ విత్ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ అండ్ యుఏఈ ఎయిర్ ఫోర్స్. అండ్ దిస్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించారు? అరేబియన్ సముద్రంలో. అరేబియా సముద్రం ఉంది కదా, అరేబియన్ సీలో దీన్ని చేయడం జరిగింది. మన ఐఏఎఫ్ హాజ్ ఆపరేటెడ్
ఫ్రమ్ అవర్ ఎయిర్ బేసెస్ ఇన్ వెస్టర్న్ కోస్ట్. ఓకే, మరి ఏ ఉద్దేశంతో? ఏదో ఒక ఉద్దేశం ఉండాలి కదా. టు ఇంప్రూవ్ ద సినర్జీ అండ్ ఇంటర్ఆపరబిలిటీ బిట్వీన్ 3 ఎయిర్ ఫోర్సెస్. ఈ మూడు ఎయిర్ ఫోర్సెస్ మధ్యలో సినర్జీ అండ్ ఇంటర్ఆపరబిలిటీని పెంచడానికి దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇందులో ఏ ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నాయి అంటే ఇండియా నుంచి ఏ జెట్స్ పాల్గొన్నాయి? మన ఐఏఎఫ్ కి సంబంధించిన సుకోయ్ ఉంది కదా, సుకోయ్ 30 MKI, జాగ్వర్ అండ్ C-130J. ఇది ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్, ఇది ట్రాన్స్పోర్ట్ ప్లేన్, ఇది. ఇవి రెండు మాత్రం జెట్స్, ఇవి రెండు పాల్గొనడం జరిగింది. యుఏఈ వాళ్ళదేమో F-16 రాఫ్టర్స్ అండ్ ఫ్రాన్స్ నుంచి రఫేల్స్, ఇవన్నీ పాల్గొనడం జరిగింది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ పాల్గొనడం జరిగింది. ఓకే, మరి ఐఏఎఫ్ గురించి మాట్లాడుకున్నాం. స్టాటిక్ ఇష్యూ కూడా తెలుసుకోవాలి కదా. ఐఏఎఫ్ చీఫ్ ఎవరు? ఐఏఎఫ్ చీఫ్ విఆర్ చౌదరి. ఇప్పుడు ఈ విఆర్ చౌదరి అంటే వివేక్ రామ్ చౌదరి. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1932. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆర్మ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? న్యూఢిల్లీలోనే. ఓకే, మరి దీని మోటో, ఈ ఎయిర్ ఫోర్స్ మోటో అనేది వెరీ ఇంపార్టెంట్. టచ్ ద స్కై విత్ గ్లోరీ. టచ్ ద స్కై విత్ గ్లోరీ అనేది దీని యొక్క మెయిన్ మోటివ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ recently India sent 40,000 liters of malathion. Recently India sent 40,000 liters of malathion to which country to encounter the threat posed by Locutus? Threat posed by Locutus అని అడుగుతున్నాడు. ఈ లోక్టస్ అటాక్స్ అనేవి అగ్రికల్చర్ చేసే రైతులకు, అగ్రికల్చర్ దేశాల్లో చాలా ఇబ్బందులకు గుర్తు చేస్తున్నాయి. ఇది మనం తెలుగు సినిమాలో ఒక దాంట్లో చూస్తాం. ఏ సినిమా అండి అది? గుర్తుందా ఎవరికన్నా? సూర్య మోహన్ లాల్ గారు నటించిన సినిమా ఒకటి ఉంది, బందోబస్త్ అని. తమిళ డబ్బింగ్ సినిమా, తెలుగులో కూడా రిలీజ్ అయింది బందోబస్త్ పేరు మీద. అందులో ప్రైమ్ మినిస్టర్ అయిన మోహన్ లాల్ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సూర్యని పిలిచి సెలీఫెరా అని చెప్పి ఎప్పుడైనా విన్నావా అని అడుగుతాడు, గుర్తుందా? దాని తర్వాత ఇవన్నీ వచ్చి అటాక్ చేస్తాయి. ఆ సెలీఫెరా అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్గనిజం. ఇవన్నీ కలిపి లోకస్ట్ అటాక్స్ చేస్తూ ఉంటాయి. సో మీకు గుర్తుపెట్టి ఒక ఐడియా కోసం చెప్తున్నాను, లోకస్ట్ అటాక్ అంటే ఏంటని. ఆ సినిమాలో చూశారు కదా, లాస్ట్లో లోకస్ట్ అటాక్ జరుగుతుంది. ఎస్, మరి అలాంటి లోకస్ట్ అటాకే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా జరుగుతున్నాయట. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ 40,000 లీటర్స్ ఆఫ్ మెలాథియాన్ని పంపించడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. రైట్. Now coming on to the next question for today, that is where was the 42-day Mahamandal festival inaugurated? Mahamandal festival 42 days పాటు నిర్వహిస్తున్నారట. ఇది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు: హర్యానా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. మరి ఎక్కడ గైస్? అయోధ్యలోని రామ జన్మభూమి టెంపుల్ ఉంది కదా, అయోధ్య రామ మందిర్ టెంపుల్, అక్కడ దీన్ని నిర్వహిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు ఇది కొనసాగనుంది. మరి ఎక్కడ? ఆన్సర్ ఏంటి? అయోధ్య అన్నప్పుడు ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.